తరిమి కొట్టి ఇలా ప్రజాపాలన కోసం ఇలా ప్రజలు బ్రహ్మరథం బట్టి ఇలా మేము తీసుకొస్తే ఇలా ప్రజలు ఆశీర్వదించి అన్ని ఎలక్షన్లో మా యొక్క పనితీరుకు ఇలా సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రజలు. శాతనైతే తప్పును ఒప్పుకో. నీ యొక్క బతుకు మీ యొక్క బండారం ఎవరో బయట పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ సొంత కుటుంబ సభ్యురాలు నీ చెల్లెని మీ బండారం బయట పెడతా ఉన్నారు. నీ అయ్యా అసెంబ్లీకి రాకపోతే నీ పార్టీ మనుగడే లేదు, అసలు మీరు పనికిరారని ఆమె చెప్తా ఉన్నది. మీరు చేసినటువంటి దోపిడంతా కూడా ఆమె బయట పెడతా ఉన్నది. సిగ్గు లేకుండా కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటూ ఏం మాట్లాడుతున్నావు? కేసీఆర్కు జీతం ఇచ్చేదే అసెంబ్లీలో మాట్లాడమని. జీతం తీసుకుని ఇంట్లో వండుకుంటా ఇంకా దానికి కూడా నువ్వు ఉల్టా మాట్లాడుతాను. ఇప్పటికైనా చెప్తా ఉన్నావు, ఒళ్ళు నాలిక దగ్గర పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తల కన్నెర్ర చేసి నీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది కేటీఆర్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. హామీల గురించి మాట్లాడే అర్హత మీకుందా అని అడుగుతా ఉన్నాను. ఏ ఒక్క హామీనైనా నెరవేర్చేటువంటి ముఖం ఉందా మీకు గత 10 సంవత్సరాల్లో?